ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఇప్పుడు మనం 5th బైబిల్ స్టడీకి వచ్చాం. 14 వర్సెస్నే ఒక పార్ట్గా తీసుకుంటారు. దానికే ఇంతకాలం పట్టింది. ఎందుకు అనంటే ఇది చాలా విలువైంది కాబట్టి. 202 మాటలు 3వ వచనం నుంచి 14వ వచనం దాకా వేరే బైబిల్స్లో 8 సెంటెన్స్లుగా మారుస్తారు. అయితే పౌలు భక్తుడు ఒకే ఒక వాక్యంగా, ఒకే ఒక సెంటెన్స్గా ఫుల్ స్టాప్ లేకుండా, ఆగకుండా, ఊపిరి పీల్చుకోకుండా చెప్పినటువంటి మాటలు. దీంట్లో 3 విషయాలు చెప్తున్నాడు. ద ఫాదర్ ఈజ్ ద ఆరిజిన్ అండ్ సోర్స్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. తండ్రి దేవుడు మన ఆశీర్వాదాలకు కర్త, ఆయనే కేంద్రం. ద సన్ ఈజ్ ద స్కోప్ అండ్ ద స్పియర్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. కుమారుని బట్టే మనకి యొక్క ఆశీర్వాదాలన్నీ వచ్చాయి. హోలీ స్పిరిట్ ఈజ్ ద హెవెన్లీ ఎగ్జిక్యూటివ్ హూ బ్రింగ్స్ టు అస్ దోస్ బ్లెస్సింగ్స్. పరిశుద్ధాత్మని ద్వారా ఆ యొక్క ఆశీర్వాదాలన్నీ మనకు వచ్చాయి. ఫాదర్ ద సోర్స్, ద సన్ ఈజ్ ద స్కోప్ అండ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ ద వన్ హూ సర్వ్స్ అస్. ఫాదర్ హ్యాస్ చోజన్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్ ఆఫ్ ద క్రియేషన్. సృష్టి యొక్క పునాదికి ముందే, జగత్తు పునాదికి ముందే మనల్ని ఏర్పరచుకున్నాడు. దట్ ఈజ్ ఇటర్నిటీ పాస్ట్. ఆయన గతములో జరిగినటువంటి విషయంగా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక ద సన్, హీ హాజ్ రిడీమ్డ్ అస్ అండ్ ఫర్గివెన్ అస్. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని విమోచించాడు, మనల్ని నూతనపరిచాడు. ఇది కుమారుడు ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇక మూడోది, ద హోలీ స్పిరిట్ హ్యాస్ సీల్డ్ అస్ అండ్ ప్రిజర్వ్డ్ అస్ ఫర్ హిస్ గ్లోరీ. సో తండ్రి చేసిన పని ఇటర్నిటీ పాస్ట్ అయితే, కుమారుడు చేసినటువంటి పని ప్రస్తుతానికి చెందింది. అయితే పరిశుద్ధాత్ముడు చేసినటువంటి పని భవిష్యత్తుకు సంబంధించిందిగా మనం చూస్తూ ఉన్నాం. ద పాస్ట్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి దేవుడు గతంలో మన కోసం సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాలు 3 wordsని మనం నేర్చుకున్నాం. ఎలక్షన్, దాని ద్వారా మనం ఆరాధన నేర్చుకున్నాం. అడాప్షన్, మనం దత్తపుత్రులుగా, పుత్రికలుగా చేశాడు. సన్షిప్ గురించి నేర్చుకున్నాం. ప్రీడెస్టినేషన్, ముందుగానే ఏర్పరచడం అనేది. ఫెలోషిప్ గురించి నేర్చుకున్నాం. ఎలక్షన్ వర్షిప్కి, అడాప్షన్ సన్షిప్కి, ప్రెడిస్టినేషన్ ఫెలోషిప్కి నడిపిస్తుంది. దట్స్ రిగార్డింగ్ ద ఫాదర్. అండ్ రిగార్డింగ్ ద సన్, ద ప్రెజెంట్ బ్లెస్సింగ్, రిడెంప్షన్, outside chains are removed, forgiveness, inside chains are broken. ఎంత బాగుందో చూడండి. రిడీమ్ చేయబడ్డాం, బయట నుంచి బయటికి లాక్కొచ్చాడు. ఫర్గివ్నెస్, లోన్ ఉన్నటువంటి బంధకాల నుంచి మనల్ని విమోచించాడు. ఫర్గివ్నెస్ అటోన్మెంట్తో ఆరంభం అవుతుంది. ఆయన మనల్ని ప్రాయశ్చిత్త బలి చెల్లించడం ద్వారా. ఫర్గివ్నెస్ ఈజ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తము ద్వారా మనకి క్షమాపణ. ఫర్గివ్నెస్ కాస్టెడ్ ఇన్ఫైనట్ రిచెస్. అనంతమైనటువంటి ఆయన ధన్యతను ఉపయోగించాల్సి వచ్చింది. 7వ వచనం చదువుతున్నాను. ఇన్ హిమ్ వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ ట్రెస్పాసెస్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని యందు ఆయన రక్తం వలన మనకి విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇది కుమారుని ద్వారా జరుగుతున్నటువంటి విషయం. ఈరోజు 8 నుంచి 14 దాకా మనం చూద్దాం. ఆల్రెడీ 8, 9, 10, 11 వచనాలు లైట్గా చెప్పాను. కొంచెం ఇన్ డెప్త్ వెళ్దాం. 8వ వచనం, which he lavished upon us in all wisdom and insight, making known to us the mystery of his will according to his purpose which he set forth in Christ. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింప చేసెను. నౌ వాట్ వి సీ ఇన్ దిస్ ఇస్ దిస్. 7, 8 వచనాలు కలిపి చదివినట్లయితే కనుక, అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ విచ్ హీ లావిష్డ్ అపాన్ అస్. దేవుడు మన మీద విస్తృతంగా కురిపించింది ఏంటి అనంటే తన యొక్క కృప. ఆ కృప ద్వారా దేవుడు మనకి అనుగ్రహించింది ఏంటి అనంటే ఒక మర్మాన్ని ఆయన విప్పి చూపిస్తున్నాడు. మర్మము అంటే ఏంటో మీకు చెప్తాను. వాట్ ఈజ్ మిస్టరీ? మిస్టరీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ హిడెన్ బికాస్ ఇట్ ఈస్ నాట్ ఎట్ టైమ్.
మర్మము అనేది దాచిపెట్టబడి ఉంది, ఎందుకంటే ఇంకా టైం కాలేదు కాబట్టి. ఉదాహరణకి మీ బాబు కానీ మీ పాప కానీ బర్త్డే చేసుకుంటున్నట్లయితే అర్ధరాత్రి 12 గంటలకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే కేక్ ముందే కొనుక్కొచ్చి దాచిపెడతారు. దట్స్ ఎ మిస్టరీ టు దట్ పర్సన్. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు అప్పుడు కేక్ తీసుకొచ్చి చూపిస్తారు. అయితే పౌలు భక్తుడు ఏ మిస్టరీ గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఏ మర్మము గురించి అయితే మాట్లాడుతున్నాడో, ఇట్ హాస్ బీన్ వెయిల్డ్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్. పాత నిబంధనలో అది కర్టన్ వేసి ఉంచారు. అయితే దేవుడు చాలా కృపను చూపించబట్టి పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి జ్ఞానం, పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి ఇన్సైట్ని బట్టి దాన్ని అన్వెయిల్ చేశాడు, దాన్ని విప్పి దేవుడు చూపించాడు. పౌలు భక్తుడికి ఇచ్చిన జ్ఞానము, పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఇన్సైట్ చాలా స్పష్టంగా ఉన్నది. ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేశాను. ఇప్పుడు పౌలుకి ప్రత్యేకమైనటువంటి జ్ఞానాన్ని ఇవ్వటం బట్టి అది ఆయనకి బహిర్గతమైంది, దాన్ని చదవటం బట్టి మనకి అర్థమవుతుంది. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. సో వాట్ ఈస్ మిస్టరీ? మిస్టరీ ఈజ్ సంథింగ్, a truth that has been locked up in God's plan for ages until he was ready to reveal to the humanity. మానవులకి సమయానికి అనుకూలంగా విప్పి చూపించబడేంత వరకు దాచిపెట్టి ఉన్నదాన్ని మర్మము అంటూ ఉంటారు. సో దేవుడు ఎంత గొప్పవాడంటే జగత్ పునాది వేయబడక మునిపే తను ఒక ప్లాన్ వేసుకొని ఉన్నాడు. ఆ ప్లాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత పౌలు భక్తుడికి దాన్ని ఓపెన్ చేసి మనకు చూపిస్తూ ఉన్నాడు. What a beautiful thing it is. According to the riches of his grace, which he lavished upon us. కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ కృపను మన ఎడల విస్తరింపచేసి, నాలెడ్జ్, విజ్డమ్, ఇన్సైట్, ఇవి పదాలు నేను లాస్ట్ వీక్ మీకు చెప్పాను. ఇంతకీ ఆయన దాచిపెట్టించినటువంటి ఆ మర్మం ఏంటి, ఆ వేల్ చేయబడినటువంటి మర్మం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతట్లో కూడా ఈ మిస్టరీ గురించి మొదటి 3 అధ్యాయాల్లో తరచుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతకీ ఆ మిస్టరీ ఏంటో మీకు చెప్తాను. దేవుడు ఇంతకాలం దాచిపెట్టి పౌలు ద్వారా మనకి బహిర్గతం చేసింది ఏంటి? ఎందుకంటే ఆ మిస్టరీ ఏంటో తెలుసుకుంటే కనుక మన పాత్ర ఏంటో మనకి బాగా అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఫస్ట్ 6 వర్సెస్, బుక్ ఆఫ్ ఎఫిషియన్స్ చాప్టర్ 3 వర్సెస్ 1 to 6 is the mystery revealed to and through Paul. That is the mystery. For this reason, I, Paul, a prisoner of Christ Jesus, on behalf of you Gentiles, assuming that you have heard of the stewardship of God's grace that was given to me for you. దేవుడు నా పట్ల కృప చూపించాడు, అది మీకు ఉపయోగపడుతుంది. How the mystery was made known to me by revelation, as I have written briefly. When you read this, you can perceive my insight into the mystery of Christ, which was not made known to sons of men in other generation, as it was now being revealed to his holy apostles and prophets by the Spirit. This mystery is that Gentiles are fellow heirs. ఈ మిస్టరీ ఏంటి అంటే, this mystery is that Gentiles are fellow heirs, members of the same body and partakers of the promise in Christ Jesus through the gospel. ఇంతకీ ఆ మర్మం ఏంటి అని అంటే తెలుగులో చదువుతాను. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను పౌలు నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహించబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దైవ దర్శనము వలన నాకు తెలియపరచబడినదని సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దాన్ని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మము గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఇప్పుడు దీన్ని చదివితే ఆ మర్మం ఏంటో మనకు కూడా తెలుసుద్దంట. ఏంటది? ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమందు మనుషులకు తెలియపరచబడలేదు. ఐజియాకి తెలియదు, డానియల్కి తెలియదు, పాత నిబంధనల ప్రవక్తలకు తెలియదు. కానీ పౌలుకి బయలుపరచడం బట్టి, అది మనం చదవటం బట్టి మనకు కూడా తెలుస్తుంది. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలువారినై ఉన్నారని
ఉన్నారన్నది. ద మిస్టరీ ఇస్ దిస్: ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ క్రైస్ట్, వి బిలాంగ్ టు ద సేమ్ బాడీ, వి బిలాంగ్ టు ద సేమ్ ఫెలోషిప్, వి బిలాంగ్ టు ద సేమ్ ఇన్హెరిటెన్స్. మనకి అదే స్వాస్థ్యం ఇవ్వబడింది, అదే శరీరంలో భాగముగా ఉన్నాం. ఇన్ క్రిస్టియానిటీ దెర్ ఇస్ నో డిస్పారిటీ. క్రైస్తవత్వంలో ఈ వ్యక్తికి ఆ వ్యక్తికి వ్యత్యాసము లేనే లేదు. ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ద సేమ్ పొజిషన్ ఇన్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు శరీరంలో అదే పాత్ర వాళ్ళకి ఇవ్వబడుతూ ఉన్నది. దాట్ ఈస్ ద మిస్టరీ. ఇంతకాలం అది మర్మముగా ఉన్నది. యూదులు వాళ్ళ చుట్టూ ఒక గీత గీసుకున్నారు, మాకు మాత్రమే అని. నేను క్రైస్తవుణ్ణి, వాళ్ళు క్రైస్తవేతరులు. తప్పు. వి నీడ్ టు షేర్ ద గాస్పుల్ టు దెమ్ అండ్ త్రూ ద గాస్పుల్. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన, త్రూ ద గాస్పుల్, క్రీస్తు యేసునందు, ఇన్ క్రైస్ట్. దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ వర్డ్స్. గాస్పుల్ నువ్వు చెప్తావు, క్రీస్తులోకి వాళ్ళు వస్తారు, అంతే, మనమంతా ఒక బాడీ అవుతాం. మై ఫ్రెండ్స్, మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి థింకింగ్లో కానీ, మీ యొక్క ఫెలోషిప్లో కానీ, డూ యూ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్? కొన్ని రకాలైనటువంటి ఆ ప్రత్యేకతలు ఉన్నాయా? వీళ్ళు మా కులానికి చెందిన వాళ్ళు కాదు, వీళ్ళు మా తెగకు చెందిన వాళ్ళు కాదు, వీరు మా రీజన్కి చెందినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు మా భాషకు చెందినటువంటి వాళ్ళు. డూ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డిఫరెన్షియేషన్? ఇఫ్ దట్ ఈస్ ద కేస్, ప్రాబబ్లీ యూ ఆర్ నాట్ హ్యావింగ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. You are not having the understanding regarding the mystery that has been given to Paul. పౌలు భక్తుడికి ఇచ్చినటువంటి ఆ మర్మాన్ని మీరు గ్రహించలేకపోయారు. ఇన్ క్రైస్ట్, త్రూ గాస్పుల్, దెర్ ఇస్ నో డిస్టింక్షన్. సువార్త ద్వారా క్రీస్తు యేసు నందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములతో పాలువారిన వారినై ఉన్నారని అనున్నదియే. So my friends, this is the beauty we have if we are in Christ. In Christ we have redemption. క్రీస్తులో మనకి విమోచన ఉన్నది. In Christ we have forgiveness. మూడోది, in Christ we have the mystery of God's plan. దేవుని యొక్క ప్రణాళిక యొక్క మర్మము మనకి బహిర్గతము చేయబడుతూ ఉన్నది ఇన్ క్రైస్ట్. బ్యూటిఫుల్. ఇక నాలుగోది ఏంటో చూద్దాం, 10వ వచనం. As a plan for the fullness of time to unite all things in him, things in heaven and things on earth. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని, భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. Now let me tell you one thing. This is the plan that was made before the creation of the world. ప్రపంచాన్ని సృష్టించక ముందు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటి ఆ ప్రణాళిక అంటే, యూదులు అన్యులు వీళ్ళంతా కూడా ఒకటి అవ్వాలి అనేసి. ఆ మర్మాన్ని పౌలు భక్తుడికి బహిర్గతం చేశాడు. ఎన్ని వేల సంవత్సరాలైందో, అన్ని వేల సంవత్సరాలు దట్ మిస్టరీ వాజ్ హిడెన్. బట్ నౌ ఇట్ గాట్ ఓపెన్డ్ after Jesus Christ died, rose again, and the Holy Spirit came onto this earth. Through the Holy Spirit, that unity has come. ఆ పరిశుద్ధాత్మని ద్వారా ఆ ఐక్యత వచ్చినట్లు మనం చూస్తున్నాం. నా ఇందులో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్ టు ద వరల్డ్. దయా సంకల్పము చెప్పన. మై ఫ్రెండ్స్, ఇది బేసిక్ గా వర్షిప్. ప్రభా, నువ్వు మంచోడివి, ప్రపంచానికి మంచి చేయాలని ఆశించేటువంటి వాడు. ఇట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్ టు ద వరల్డ్. ఇందాకే పాట పాడుతున్నారు, నాలో ఏం చూసి నన్ను ఎంపిక చేసుకున్నావు. వాట్ హ్యావ్ యూ సీన్? నన్ను అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చావు. వై? ఇట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ గుడ్నెస్. వై యు ఆర్ ఏబుల్ టు గెట్ దిస్ వర్డ్ టు యూ? ఈ యొక్క వాక్యం మీకు ఎందుకు వినిపించబడుతుంది? ఇట్ ఈస్ గాడ్స్ గుడ్నెస్ టు యూ. దేవుడు ఈ ప్రపంచం పట్ల ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు, దయా సంకల్పము చొప్పున. రెండోది, ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గ్రేషియస్ గాడ్. దేవుడు కృప కలిగిన వాడు కాబట్టి తన చిత్త ప్రకారం దీన్ని ప్రణాళికగా వేసుకొని ఉన్నాడు. సంకల్పము, ప్రణాళిక, దయతో, కృపతో. గాడ్ వాంట్స్ టు యునైట్ ఎవ్రీథింగ్. సమస్తాన్ని ఒక తాటి కిందకి తీసుకురావాలి అని ఆలోచిస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, దేర్ హ్యాస్ టు బి ఎ క్వింటెసెన్స్. క్వింటెసెన్స్ అంటే ఏంటి తెలుసా? కలిపేది ఉండాలి.
ఫర్ ఎగ్జాంపుల్ క్వింటెసెన్స్ అనే దానికి మీకు సింపుల్గా చెప్పాలంటే, ఒక సైకిల్ చక్రం ఉందనుకోండి, దానికి చాలా స్పోక్స్ ఉంటాయి, చాలా రాడ్ లాంటి. వాటన్నిటిని మధ్యలో ఒక దాంతో కలుపుతారు, అందుకే అది చక్రంగా తిరుగుతూ ఉంటుంది. దాట్ ఈస్ కాల్డ్ ద క్వింటెసెన్స్. దట్ ఈస్ కాల్డ్ ద క్వింటెసెన్స్. యూనివర్సిటీ అని అంటూ ఉంటారు. యూనివర్సిటీ అన్న దానికి అర్థం ఏంటి తెలుసా? దెర్ ఆర్ డైవర్స్ సైన్సెస్, రకరకాలైనటువంటి సైన్స్లు ఉన్నాయి, అవన్నీ కూడా కలిపి ఒక చోట చదివితే దాన్ని యూనివర్సిటీ. దెర్ ఇస్ ఎ డైవర్సిటీ ఆఫ్ సైన్సెస్ బట్ ఇన్ వన్ యూనిట్, దట్ ఈస్ కాల్డ్ యూనివర్సిటీ. అయితే వాట్ ఈస్ ద సైన్స్ దట్ ఈస్ ద క్వింటెసెన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్? అన్ని సైన్స్ని కలపగలిగేది ఏంటి? ప్రజలు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. ఫిలాసఫీ అని కొంతమంది అంటూ ఉంటారు. బట్ ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్, ఇట్ ఈస్ నాట్ ఫిలాసఫీ, ఇట్ ఈస్ థియాలజీ. అన్ని సైన్సెస్ ఆలజీసే. జూఆలజీ జంతు శాస్త్రం, బయాలజీ జీవశాస్త్రం, సోషియాలజీ సాంఘిక శాస్త్రం, ఆంథ్రోపాస్ మనిషి, ఆలజీ మానవ శాస్త్రం, ఆర్కియాలజీ భూగర్భ శాస్త్రం, జియాలజీ భూమి గురించి ఉన్నటువంటి శాస్త్రం. సో ప్రతి దానికి ఆలజీ ఇస్ ద స్టడీ ఆఫ్. ఇవన్నీ కూడా స్టడీసే. అయితే ఇవన్నీ కూడా దేవుని సృష్టి అయితే, ఇవన్నీ కూడా దేవుని సృష్టి అయితే, దేవుని గురించి ఉన్న సైన్స్ ఉన్నదే దాన్ని థియాసాలజీ అంటారు. థియాస్ అంటే గాడ్, ఆలజీ అంటే సైన్స్. సో ఇట్ ఈస్ ద థియాలజీ దట్ బ్రింగ్స్ ఆల్ ద ఆలజీస్ టు వన్ లెవెల్. దట్ ఈస్ ద క్వింటెసెన్స్. ఓకే, అందుకని ఏమన్నాడంటే, ఐ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ వన్ హెడ్. ఒక తలకాయ కిందకి తీసుకొని రావద్దామని ఇష్టపడుతున్నాడు. టు యునైట్ ఆల్ థింగ్స్ ఇన్ హిమ్, యేసుక్రీస్తునందు ఏకముగా సమకూర్చాలని ఆయన ఆశపడుతున్నాడు. ఎందుకు అని అంటే గనక, ఆదాము దగ్గర నుంచి యేసు ప్రభు వచ్చేటంత వరకు కూడా ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ సీన్ ఈవెన్ టుడే, యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా ఈవెన్ టుడే వాట్ వి సీన్ ఇస్ దిస్, దెర్ ఈస్ సెపరేషన్, ఎడబాటు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఆదాముకి మనిషికి మధ్య ఎడబాటు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 10 దాకా చూస్తాం. ద సెపరేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్ ఈజ్ ఫ్రమ్ చాప్టర్ 2 వర్స్ 1 to 10. మ్యాన్ అండ్ మ్యాన్, యూదులు అన్యులు, ఈ యొక్క వ్యత్యాసం, మగోళ్ళు ఆడోళ్ళు, ఈ యొక్క వ్యత్యాసం, పెళ్ళైనోళ్ళు పెళ్లి కానోళ్ళు, ఈ యొక్క వ్యత్యాసం, పిల్లలు ఉన్నవాళ్ళు పిల్లలు లేనోళ్ళు, ఈ యొక్క వ్యత్యాసం, మ్యాన్ వర్సెస్ మ్యాన్. ఇది 2వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నాం. క్రిస్టియన్ అగైన్స్ట్ క్రిస్టియన్, క్రైస్తవులకి మధ్యన ఎడబాటు కూడా వచ్చింది. నీదే సంఘం, ఈందే సంఘం, ఈందే విశ్వాసం, నాదే విశ్వాసం. క్రిస్టియన్ వర్సెస్ క్రిస్టియన్. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి క్రిస్టియన్స్ అగైన్స్ట్ గాడ్, క్రైస్తవులు దేవుడికి వ్యతిరేకంగా అయిపోయారు. 5వ అధ్యాయం 1వ వచనం నుంచి ఫ్యామిలీ మెంబర్ వర్సెస్ ఫ్యామిలీ మెంబర్స్, భర్తకి భార్యకి సమస్యలు, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యన సమస్యలు. దిస్ హీ హ్యాండిల్ ఇన్ 5th chapter 21st verse. స్లేవ్స్ అగైన్స్ట్ మాస్టర్స్, దాసులకి యజమానులకి మధ్యనటువంటి ఎడబాట్లు. ఇది 6వ అధ్యాయం 5వ వచనం. సో ద హోల్ ఎపిసోడ్ ఈస్ బ్రింగింగ్ యూనిటీ. ఒక ఐక్యత తీసుకురావాలని ఈ యొక్క పత్రిక రాసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేర్ఫోర్ పాల్ వర్షిప్స్ గాడ్ ఫర్ రికన్సిలియేషన్. For reconciliation. God reconciled with us through Jesus Christ. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనతో సమాధాన పరుచుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అక్కడితో ఆగిపోకూడదు. యాజ్ పీపుల్ రికన్సైల్డ్ విత్ గాడ్, వీ నీడ్ టు రికన్సైల్ విత్ ఈచ్ అదర్. దేవునితో సమాధాన పరచబడినటువంటి మనము ఒకరితో ఒకరు సమాధాన పరచుకోవడానికి ఇష్టపడాలి. మై ఫ్రెండ్స్, గాడ్ ప్లాన్ దిస్ ఇన్ ఇటర్నిటీ పాస్ట్. గతములో, నిత్యత్వములో దేవుడు దీన్ని సంకల్పించి ఉన్నాడు, దీన్ని ఆలోచించి ఉన్నాడు. బ్యూటిఫుల్. అయితే దేవుడు దీన్ని ఆలోచించినట్లయితే దీన్ని ఇప్పుడు ఎలాగా నడిపించాడు? హౌ హీ హాస్ డన్ ఇట్ టు అస్. ఎలా చేశాడంటే, హీ ప్లాన్డ్ ఇట్ టు అప్లై ఇట్ ఇన్ ది హిస్టరీ. చరిత్రలో జరగటానికి ఇష్టపడుతున్నాడు. దానికి బ్యూటిఫుల్ వర్డ్ తాను ఉపయోగించింది ఏంటి అనంటే,
కాలము పరిపూర్ణం అయినప్పుడు 9వ వచనంలో ఈ మాట మనము చూస్తూ ఉంటాం. కాలము సంపూర్ణమైనప్పుడు, 8, 9 కలిపి ఉంటుంది కదా, కాలము సంపూర్ణము అయినప్పుడు హీ వెయిటెడ్ ఫర్ ద టైం. ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా బిర్యానీ వండేటప్పుడు మూత మోస్తాం, ఉడికింది అన్నప్పుడు మూత తీస్తాం. దేవుడు సమయము పూర్తయింది అన్నప్పుడు మూత తీశాడు. దేవుడు సమయం పూర్తయింది అన్నప్పుడు తెర తీసినట్లు మనం చూస్తూ ఉన్నాం. సమయం పూర్తయింది అన్నటానికి విషయం ఏంటి తెలుసా? ఇన్కార్నేషన్, క్రూసిఫిక్షన్, రిజరక్షన్, ఎసెన్షన్, ఈ 4 జరగాలి. ఇన్కార్నేషన్, దేవుడు లోకములోకి మానవుడిగా రావటం. క్రూసిఫిక్షన్, మానవుడు చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తార్థపు బలిగా ఆయన అర్పించబడటం. రిజరక్షన్, మనకి విమోచకుడుగా లోక పాపములు మోసుకొని దేవుని గొర్రెపిల్లగా సజీవమైనటువంటి ఆయన నిత్య జీవము కలిగిన వ్యక్తిగా పునరుద్ధానుడు అవటం. 4వది ఎసెన్షన్, తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై భూమి ఆకాశాల మీద సమస్త ఆధిపత్యాన్ని తన చేతుల్లోకి తీసుకోవటం. అండ్ దెన్ హీ సెండ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని పంపించి, నౌ హీ సేస్ అన్నీ అయిపోయినాయి, నౌ వాట్ ఐ వాంట్ ఈస్ దిస్. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆధిపత్యం కిందకి ప్రతీది కూడా వచ్చేయాలి. ఇట్ ఈస్ గుడ్ ప్లెజర్ విల్ ఆఫ్ గాడ్, దేవుడికి ఇష్టమైనటువంటి కోరిక, అండ్ ఇట్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తులోనే. ఎందుకని యేసుక్రీస్తులోనే అని అంటే కనుక, యేసుక్రీస్తే మానవుడిగా వచ్చాడు కాబట్టి, యేసుక్రీస్తే మన పాపాలకి వెల చెల్లించాడు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభువారే మరణంపై విజయాన్ని సాధించి పునరుద్ధానుడయ్యాడు కాబట్టి, యేసుక్రీస్తు ఒక్కడే గాడ్ మ్యాన్ గా దేవుడికి మానవుడికి మధ్యవర్తిగా ఉండటానికి ఇష్టపడ్డాడు కాబట్టి, దాట్ ఈజ్ వై హీఈస్ ద ఓన్లీ వన్ హూ హ్యాస్ ద అథారిటీ టు బికమ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. ప్రకటన గ్రంథంలో చుట్ట విప్పడానికి ఎవరూ లేరు అని ఏడుస్తూ ఉంటే, అప్పుడు కంగారు పడద్దు, ఒక ఆయన ఉన్నాడు, గొర్రెపిల్ల, రక్తము చిందించబడినటువంటి గొర్రెపిల్ల. ఆయన ఒక్కడే చుట్ట విప్పటానికి అధికారం. మై ఫ్రెండ్స్, యేసుక్రీస్తు ప్రభువారు ప్రపంచం అంతటి మీద ఆధిపత్యాన్ని సంపాదించాడు. నౌ ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ పవర్ఫుల్ స్టేట్మెంట్. అయితే నీ హృదయము బయట నిలబడి తలుపు తట్టి నన్ను అనుమతిస్తావా అని అడుగుతున్నాడు. మీలో కొంతమందికి ఇప్పటికీ అనుమతించలేదు. యూ డిడ్ నాట్ ఇప్పటికీ అనుమతించలేదు. థింక్ అబౌట్ ఇట్. మరికొంతమంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు, బట్ యూ డిడ్ నాట్ కమ్ అండర్ హిస్ హెడ్షిప్. ఆయన ఆధిపత్యం కిందకి రాలేదు. పౌలు భక్తుడు ఎందుకు ఆరాధించగలుగుతున్నాడు తెలుసా? He realized what God the Father has done in eternity past, what God the Son has done in his life. There was an eternal plan of God that was hidden. The mystery of God's plan was unfolded. The plan was fulfilled in Christ. The purpose of the plan is to bring everything under Christ. People who have understood this, ఎవరైతే దీన్ని గుర్తిస్తారో, తోటి మనిషిని వేరుగా చూడటానికి ఇష్టపడరు. దే లవ్ ఎవ్రీబడి. మదర్ ట్రీజా కుష్టి వ్యాధి కలిగిన వాళ్ళని, దరిద్రుల్ని, దుర్మార్గుల్ని ఎందుకు ప్రేమించడానికి ఇష్టపడిందో తెలుసా? బికాస్ ఆఫ్ దిస్ విజన్ షీ హ్యాడ్, బికాస్ షీ అండర్స్టూడ్ దట్ మిస్టరీ. నన్ను ఇందాక ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక మాట చెప్తున్నారు, తక్కువ మంది అయినా కూడా మనకి టైం ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు అని. మై ఫ్రెండ్స్, ఒక్కళ్ళున్నా కూడా మాట్లాడటానికి నేను ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క సమరీ స్త్రీ కోసం రూటు మార్చాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు గెరాసేన్లో దెయ్యం పట్టినాడు ఒక్కడు కోసం ఆయన సముద్రం అవతలికెళ్ళి అతను స్వస్థపరిచి వచ్చాడు. వెన్ గాడ్ was willing to come all the way for the sake of one person, should I be bothered about the numbers? No, my friends. If you have understood the mystery of God, దేవుని యొక్క ఆ మర్మాన్ని గుర్తించినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేయగలిగేది ఏంటో తెలుసా? యూ విల్ బి లవింగ్ పీపుల్. మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడతాం. యూ వుడ్ బి లవింగ్ పీపుల్.
మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడతావు, మనుషులకి యేసయ్య గురించి చెప్పాలని ఇష్టపడతావు. ఇఫ్ యు ఆర్ ద పీపుల్ who are outside the kingdom of God, you want to draw them into the kingdom of God. If they are the people who are inside the kingdom of God, you want to be with them. వారితో సమానంగా ఉండటానికి ఇష్టపడతావు. ఎటువంటి వ్యత్యాసం చూపించడానికి నువ్వు ఇష్టపడవు. మై ఫ్రెండ్స్, ఎ ట్రూ బిలీవర్ హ్యాస్ దీస్ టూ నేచర్స్. ఒకటి, ఫెలో బిలీవర్ని ఎవరైనా సరే యాక్సెప్ట్ చేస్తారు. బిలీవర్ కాని వ్యక్తికి యేసు ప్రభుని చూపించాలని ఆశ ఉంటుంది. దట్ ఈస్ ది ట్రూ నేచర్ ఆఫ్ ఎ బిలీవర్. ఒక విశ్వాసి. అవతల వ్యక్తి తప్పులు చేయొచ్చు, అవతల వ్యక్తి మోసం చేసేవాడు అవ్వచ్చు. ఆ వ్యక్తి విశ్వాసి అయితే గనక క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు తమ్ముడివి, నువ్వు చెల్లాయివి, నువ్వు అన్నయ్యవి, నువ్వు అక్కయ్యవి, ఐ విల్ ఫర్గివ్ యూ, లెట్స్ గో టుగెదర్. ఆ యాటిట్యూడ్ ఉంటుంది. ఒకవేళ ఆ వ్యక్తి అవుట్ సైడ్ ద కింగ్డమ్ అన్బిలీవర్ అయితే, నో నో నో, దిస్ గాస్పుల్ షుడ్ రీచ్ యూ. త్రూ గాస్పుల్ ఇన్ క్రైస్ట్ యూ విల్ బికమ్ మై ఫ్రెండ్, మై బ్రదర్, మై సిస్టర్. ఆ యొక్క తపన ఉంటుంది. ఒకసారి అంట ఒక పెయింటర్ని ఒక కాన్ఫరెన్స్కి ఒక బ్యాక్ డ్రాప్ వేయమన్నారంట. ఏంటో డ్రాప్ అంటే, బ్యాక్ డ్రాప్ అంటే ఎ డికేయింగ్ చర్చ్, పాడైపోతున్నటువంటి ఒక చర్చిని పెయింటింగ్ లాగా చేసేమన్నాడంట. ఆయన పెయింటింగ్ వేసేసి తీసుకొచ్చి బ్యాక్ డ్రాప్గా పెట్టాడంట. వీళ్ళు షాక్ తిన్నారు. ఎందుకనంటే ఆ చర్చ్ ఎలా ఉందంటే, బ్యూటిఫుల్ యూరోపియన్ గాతిక్ స్టైల్లో ఒక పెద్ద కెథీడ్రల్, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాంట్లో ఎంత మరక కూడా లేదు, చాలా బాగుంది. దానికి ఒక పెద్ద డోర్, ఆ డోర్ ఓపెన్ చేసి ఉంది. ఆ డోర్ నుంచి లోనకి చూస్తూ ఉంటే మ్యాగ్నిఫిషెంట్ ఆర్గన్ కనబడుతుంది. బ్యూటిఫుల్ పుల్పిట్ ఉన్నది. చక్కటి విండో పెయిన్స్ ఉన్నాయి, గ్లాస్ విండోస్, అంత బాగుంది. వీళ్ళు చూసన్నారంట, అయ్యా నిన్ను గీయమంది డికేయింగ్ చర్చ్, పాడైపోతున్నటువంటి సంఘాన్ని చూపించమన్నావు, నువ్వు ఇంత అందమైన సంఘాన్ని చూపించామండి సార్, జాగ్రత్త చూడండి సార్ కనబడుతుంది అన్నాడు. చూశారు. ఆ డోర్ ఓపెన్ చేస్తుంది కదా, ఆ డోర్ ఓపెన్ చేసిన చోట దగ్గరలో ఒక సిల్వర్ ప్లేట్ ఉన్నదంట. సిల్వర్ ప్లేట్, బ్యూటిఫుల్ ప్లేట్, చక్కటి డిజైన్ ఉన్న ప్లేట్. ఆ ప్లేట్ మీద ఏమనుందో తెలుసా? మిషన్స్ ఆఫరింగ్ అని ఉందంట. మిషన్స్ ఆఫరింగ్ అని ఉంది. అయితే ఆ ప్లేట్ని జాగ్రత్తగా చూస్తే దాని మీద సాలిపురుగు గూడు కట్టి ఉంది. ఏ కాప్ వెబ్ హ్యాస్ స్పన్ ఓవర్ ఇట్. అంటే అర్థమైంది తెలుసా? ద చర్చ్ ఈస్ బ్యూటిఫుల్, ద వర్షిప్ ఈస్ ఫైన్, ద మెసేజెస్ ఆర్ ఫైన్, but the church has no mission mind. It is a decaying church. A worshipping church is always in war with the world. ఆరాధించే సంఘం ప్రపంచంతో యుద్ధం చేసేదిగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవునిలో ఉన్న వ్యక్తి ఇంకో వ్యక్తిని దేవునిలోకి నడిపించాలనేటువంటి తాపత్రయం ఉంటుంది. లైఫ్ బిగెట్స్ లైఫ్. జీవం ఉన్నది ఇంకో జీవాన్ని సృష్టిస్తుంది. చెట్టు బతికిందంటే చిగురు రావాలి. నువ్వు బతుకున్న వ్యక్తివైతే ఇంకో వ్యక్తిని ప్రభువులోకి ఆకర్షించగలిగి ఉండాలి. మై ఫ్రెండ్స్, దట్స్ బ్యూటిఫుల్. సో దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ ద హోల్ వరల్డ్. 11-12 వచనాలు. హీ హాజ్ మేడ్ అస్ అన్ ఇన్హెరిటెన్స్. ఆయన మనల్ని తన స్వాస్థ్యంగా చేర్చుకున్నాడు. ఇన్ హిమ్ వీ హావ్ అబ్టైన్డ్ అన్ ఇన్హెరిటెన్స్, హ్యావింగ్ బీన్ ప్రీడెస్టైన్డ్ according to the purpose of him who works all things according to the counsel of his will, so that we who were the first to hope in Christ might be to the praise of his glory. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములు జరిగించుచున్నాడు. మై ఫ్రెండ్స్, ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ రిడెంప్షన్ అండ్ ఫర్గివ్నెస్. క్రీస్తులో మనకి విడుదల ఉన్నది, క్షమాపణ ఉన్నది. ఇన్ క్రైస్ట్ వీ హ్యావ్ గ్రేషియస్లీ రిసీవ్ ద విజ్డమ్ అండ్ ఇన్సైట్ టు నో ద మిస్టరీ. క్రీస్తులో దేవుడు ఏ విధంగా ఈ ప్రపంచాన్ని ఆయన శిరస్సు కింద ఒకటిగా చేయాలనుకున్నాడో ఆ మర్మాన్ని మనకి బహిర్గతం చేసి ఉన్నాడు. నౌ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్. God
మేడ్ us హిస్ ఇన్హెరిటెన్స్. దేవుడు మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. ఇన్ హిమ్ వీ హ్యావ్ అబ్టైన్డ్ అండ్ ఇన్హెరిటెన్స్. యేసుక్రీస్తుని బట్టి మనకు గొప్ప స్వాస్థ్యము ఇవ్వబడింది. నా స్వాస్థ్యము అంటే మీకు ఏమై అర్థమైందో నాకు తెలియదు. స్వాస్థ్యము అని అంటే తెలుసా, యు నాట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ స్పిరిచువల్ బ్లెస్సింగ్ హియర్, వీ హ్యావ్ బ్లెస్సింగ్స్ విచ్ ఆర్ ఇటర్నల్. నిత్యము, దానికి అంతము లేనటువంటి బ్లెస్సింగ్స్. ఇటర్నల్లీ వి బికమ్ ఇన్ క్రైస్ట్ ద ప్రైజ్ ఆఫ్ హిస్ గ్లోరీ. క్రీస్తుని బట్టి నిత్యము దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ కుమారుడు క్రీస్తుని బట్టి నా వారసుడయ్యాడు, ఈ కుమార్తె క్రీస్తుని బట్టి నా వారసురాలయ్యింది అని మన గురించి మాట్లాడుతూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది చూడండి. దెర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. దానికి అంతము లేదు. త్రూ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీ హ్యావ్ బికమ్ ద హెయిర్స్. ఆస్తి మనకి రావాలంటే ఆ ఆస్తికర్త చచ్చిపోవాలి. యేసు ప్రభు చచ్చిపోవటం బట్టి ఆ ఆస్తి మనకు వచ్చింది. మై ఫ్రెండ్స్, ఐ వాంట్ టు టెల్ యూ అ వెరీ వండర్ఫుల్ ఇలస్ట్రేషన్. Try to please listen to this very carefully. There was a father. He has one son. ఒక తండ్రి ఉన్నాడు, వాడికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు ఎక్కడో దూరంలో చదువుకుంటున్నాడు. వాడికి ప్రతి నెల అన్ని పంపిస్తూ ఉంటాడు. He used to meet all his needs. One fine day there was a letter. It says that his father is sick. ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేప్పటికి ఫాదర్ చచ్చిపోయాడు. He died. అయితే ఫాదర్ చచ్చిపోక ముందు తాను వీలునామా రాశాడు. He wrote his death wish. అయితే మార్నింగ్ పీరియడ్ అయిపోయింది, అంటే వాళ్ళు దుఃఖ దినాలు అయిపోయిన తర్వాత దెన్ హీ లుక్డ్ అట్ ది విల్. తండ్రి రాసినటువంటి ఆ యొక్క వీలునామా చూశాడు. టు హిజ్ ఎస్టానిష్మెంట్, తండ్రి ఆస్తిని అంతటినీ కూడా ఒక పనోడికి రాసేశాడు. కింద ఒక చిన్న నోట్ రాశాడు, నా కొడుకు ఈ ఇంటి మొత్తంలో ఏదన్నా ఒకటి ఎనీ వన్ థింగ్, ఏదైనా సరే తాను ఇది కావాలంటే అది ఇచ్చేశారు. మిగిలినదంతా కూడా పనోడికి కాదు, ఒకటి మాత్రమే కొడుకు చాలా నీరసించిపోయాడు. నా తండ్రి ఎలా చేశాడేంటి, ఆస్తంతా పనోడికి రాశాడు, నాకు ఏదన్నా ఒకటి అంటున్నాడు. ఒకటి అంటే ఏం తీసుకెళ్ళాలి? ఓ బకెట్ తీసుకెళ్ళాలా, ఓ ప్లేట్ తీసుకెళ్ళాలా, ఒక మంచం తీసుకెళ్ళాలా, ఒక కుర్చీ తీసుకెళ్ళాలా అని బాధపడుతూ ఉన్నాడు. ఇన్ ద మీన్ టైమ్ హీ మెట్ హిస్ లాయర్, హిస్ ట్యూటర్. తన లాయర్ ట్యూటర్ దగ్గరికి వెళ్ళాడు. సార్ ఇది సార్ వీలునామా అన్నాడు. ఆ వీలునామా చదివాడు. అన్నాడు ఇంటికి వెళ్దాం పదా అన్నాడు. ఏంటి అని అన్నాడు. ఏం పర్లేదు ఇంటికి వెళ్దాం. సార్ ఇంటికి వెళ్తే నాకేముంటుంది సార్, కట్టు బట్టలు తప్పించి నాకేం మిగలో, ఏదన్నా ఒకటి తెచ్చుకోవచ్చు అంట. ఏం పర్లేదు వెళ్దాం పదా అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నాడు, మీ డాడీ చాలా తెలియగలవాడు, ఆస్తి మొత్తాన్ని పనుడికి రాసి ఇంటి మొత్తంలో ఏదన్నా నువ్వు ఒకటి కోరుకోవచ్చని, నువ్వు ఒకటి కోరుకుంటే ఈ ఆస్తి అంతా నీదే అయిపోద్ది అన్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఆ పనోడిని కోరుకో చాలు. ఆ పనోడిని వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. మై ఫ్రెండ్స్, దేవుడు మనల్ని తన ఆస్తికర్తగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. బట్ హీ హాస్ గివెన్ అస్ ద విల్. Are you willing to accept the slave? Are you willing to have that one decision? అది చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? If it is not there, you will be living in poverty. So my friends, the past blessings చూసాం. It's through the Father, election, adoption, predestination. The present blessing చూసాం, Son of God ద్వారా, redemption, forgiveness, heavenly riches, inheritance. Now we are coming to the last part, the future blessing. 14 verses, 5 hours స్టడీ చేస్తే కానీ అర్థం కాలేదు మనకి. కొంచెం I don't think I have explained to you completely. I have so many things in my heart which I am not able to share. చెప్పలేకపోతున్నాను. ఎందుకు తెలుసా? దిస్ ఈస్ సచ్ ఎ రిచ్ యువాలజీ. అంత గొప్పది. 13-14 వచనం. ఇన్ హిమ్ you also, when you heard the word of truth, the gospel of your salvation, and believed in him, were sealed with the promised Holy Spirit, who is the guarantee of our inheritance until we acquire possession of it to the praise of his glory.
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. Now in these two verses we hear or we read about what the ministry of Holy Spirit is. Now Holy Spirit ఏం చేస్తాడో చూద్దాం. ఇప్పుడు తండ్రి ఏం చేశాడో చూసాం, కుమారుడు ఏం చేశాడో చూసాం, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో చూద్దాం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి. నా వాక్యం వినాలి, సువార్తను వినాలి, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, నూతన వ్యక్తిగా మార్చబడాలి. ఈ పనులు ఎవరి ద్వారా అవుతాయో తెలుసా? ఓన్లీ త్రూ హోలీ స్పిరిట్. వితౌట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దీస్ థింగ్స్ విల్ నాట్ హ్యాపెన్. ఎగ్జాంపుల్ చెప్తాను, నేను వర్డ్ ఆఫ్ గాడ్ చెప్తున్నాను. వినే వాళ్ళందరూ కూడా ఒకే రేంజ్లో దీన్ని ఎంజాయ్ చేస్తారా? డెఫినెట్లీ నాట్. మీలో కొంతమందికి బోర్ కొట్టచ్చు, మీరు కొంతమంది లేచి వెళ్ళిపోవచ్చు, మీరు కొంతమందికి నిద్ర పట్టొచ్చు, మీలో కొంతమందికి ఏంట్రా బాబు ఇది సుత్తు కొడుతున్నాడు అని అనిపించవచ్చు. ద రీజన్ ఇస్ దిస్: పీపుల్ హూ హ్యావ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ క్యాన్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మని యొక్క పరిచర్య ఎవరి జీవితంలో అయితే జరుగుతూ ఉంటుందో వాళ్ళకి వర్డ్ ఆఫ్ గాడ్ అండర్స్టాండ్ అవుతుంది. మీ లెవెల్లో మొట్టమొదటిసారిగా సువార్త విన్నప్పుడు, మొట్టమొదటిసారిగా దేవుని వాక్యం నీ జీవితంలో పనిచేస్తున్నప్పుడు, డూ యు నో హూస్ యాక్చువల్లీ వర్క్డ్ ఇన్ యూ? ఇట్ ఈస్ నాట్ ద వర్డ్, ఇట్ ఈస్ ద స్పిరిట్ దట్ మేడ్ ద వర్డ్ టు అప్లై ఇన్ యువర్ లైఫ్. పరిశుద్ధాత్ముడు ఆ వాక్యం నీ జీవితంలో పనిచేసేటట్లు చేశాడు. అంటే పరిశుద్ధాత్ముడు నీ కళ్ళ గంతలు తీసేశాడు. మీ ఇంట్లో ఎవరన్నా అవిశ్వాసులుగా ఉన్నారా? వాళ్ళు ఇంకా వాక్యం వింటలేదా? ఒకటే ఒక ప్రార్థన చేయాలి, ప్రభా పరిశుద్ధాత్ముడు వాళ్ళ యొక్క మనోనేత్రాలు తెరిసేటట్లు చేయ ప్రభా. ఓపెన్ ద ఐస్ సో దట్ దే మే సీ యువర్ వర్డ్. దట్ ఈస్ కాల్డ్ ఇల్యుమినేషన్. పరిశుద్ధాత్ముడు వెలిగింపుని కలిగించాలి. రెండోది ఏంటి తెలుసా? ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ హూ షుడ్ కన్విక్ట్ అస్ ఆఫ్ అవర్ సిన్. ఆయన వచ్చి యోహాను సువార్త 16:8 లోకమును పాపం విషయం, నీతి విషయం, తీర్పు విషయం ఒప్పింపచేయను. Unless the Holy Spirit works in us, we will not say, I am a sinner. నేను పాపిని అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్మ నాలో పనిచేయాలి. Without Holy Spirit working in me, I cannot confess. I cannot be convicted. మూడోది, యేసుక్రీస్తు వైపు చూసి ఆయన నీతిమంతుడు. యేసు ప్రభుని సిలువేసినప్పుడు 2 దొంగల్ని సిలువేశారు. అందుట్లో ఒక దొంగ ఈయన నిరపరాధి, ఈయన ఏ దోషం చేయలేదు అని ఆ దొంగోడు అన్నాడు. ఎందుకో తెలుసా? ఐ థింక్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్కింగ్ అన్ హిమ్. అందుకే యేసు ప్రభుని అంగీకరించారు. అయ్యా నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. బ్యూటిఫుల్. సో దేవుని వాక్యము వినిపించబడినప్పుడు అర్థం అవ్వాలంటే పరిశుద్ధాత్ముడు, నేను పాపిని అని ఒప్పుకోవాలంటే పరిశుద్ధాత్ముడు, యేసు ప్రభుని రక్షకుడు అని అంగీకరించాలంటే పరిశుద్ధాత్ముడు. దాట్ ఈస్ కాల్డ్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎప్పుడైతే 3 జరుగుతాయో అప్పుడు ఏమంటారు తెలుసా? మనల్ని రీజనరేట్ అయ్యాడు, ఆత్మ మూలంగాను వాక్యము మూలంగాను జన్మించాడు అని అంటారు. నికోదేముతో యేసు ప్రభు వారు అదే చెప్పారు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలి అని. బ్యూటిఫుల్. సో ఈ కార్యాన్ని అంతటినీ చేసింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈ కార్యాన్ని అంతటినీ చేశాడు. కాబట్టి మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని. మీ రక్షణ సువార్తను వినంటే బికాస్ మీరు రక్షింపబడింది ఆ వార్త వినటం బట్టి. ఇట్ బికేమ్ గాస్పుల్ టు యూ. క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితే. దట్ ఈస్ ద హోలీ స్పిరిట్ ప్రామిస్డ్ బై గాడ్ thousands of years before, and the Holy Spirit has become real in us. ఆ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? మన మీద ముద్రగా మారతాడు. అంటే పరిశుద్ధాత్ముడు ముద్రేడు, మరి ఎవరేస్తారు?
తండ్రి దేవుడు వేస్తాడు. తండ్రి దేవుడు వేస్తాడు ముద్ర. ఆ ముద్రకి కావలసినటువంటి వ్యాక్సిన్ ఇచ్చేది యేసయ్య అయితే, పరిశుద్ధాత్మను ముద్ర అయితే వేసేది తండ్రి దేవుడు. బ్యూటిఫుల్. ఆత్మచేత ముద్రింపబడితే ఈ ముద్ర దేనికి సాదృశ్యంగా ఉన్నదో తెలుసా? ఇట్ స్పీక్స్ అబౌట్ 2 things. నెంబర్ 1, ముద్ర స్పీక్స్ అబౌట్ ఓనర్షిప్. కొత్త పుస్తకం కొనుక్కొని కానీ పేరు రాసుకుంటాం. ఎందుకో తెలుసా? ఇది నాది. ఆ పేరు ఇది ఉంది కాబట్టి ఇది నాది. ఇదివరకు పూర్వకాలంలో డేక్షాలు కానీ, ప్లేట్లు కానీ, గ్లాసులు కానీ కొంటే దాని మీద వెంటనే చెక్కిచ్చేస్తారు పేర్లు. ఇది నాది, పేరు పెట్టేస్తారు, ఇది నాది. ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైతే మారు మనసు పొందామో వెంటనే ముద్రేసి, ఈ బిడ్డ నాకు చెందినోడు, ఈ బిడ్డ నాకు చెందింది. ఓనర్షిప్. రెండోది, ఇట్ స్పీక్స్ అబౌట్ ఫినిష్డ్ ట్రాన్సాక్షన్. ఎట్లా అంటే తెలుసా? ఒక డాక్యుమెంట్ మీద ఒక గెస్టెడ్ ఆఫీసర్ సంతకం పెట్టిన తర్వాత ఆ సంతకాన్ని ఎండార్స్ చేస్తూ స్టాంప్ వేస్తారు కింద. దాని అర్థం ఏంటి తెలుసా? ద పేపర్ డాక్యుమెంట్ ఈస్ ఓవర్, ద ట్రాన్సాక్షన్ ఈస్ ఫినిష్డ్. బ్యూటిఫుల్. సో ఆ పరిశుద్ధాత్మని కార్యం ద్వారా వీ హ్యావ్ బీన్ సీల్డ్ ఫర్ వాట్? ఫర్ ఇటర్నల్ బ్లెస్సింగ్స్. We have been sealed for eternal blessing. We have been secured for the eternal blessings. నిత్య ఆశీర్వాదాల కోసం మనము భద్రపరచబడ్డాం, ముద్ర వేయబడ్డాం. విల్ రీడ్ దట్ 14th verse. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అంటే ఏంటి తెలుసా? గ్యారంటీర్. When you want to purchase something, you want to give a small amount. Sir, this is an advance, saying, I'm claiming this. I will come back and pay the rest of the money and take it. So the Holy Spirit has come to us as a sample blessing. As a sample blessing. The real richest blessing will be in heaven. This is only a sample. He's a guarantor. He is secure. He is the seal. My friends, verse 1 to 14 speaks about what the Father has done, what the Son has done, and what the Holy Spirit has done. Father planned before the creation of the world. Jesus Christ executed it in the history. And Holy Spirit sealed it for the eternal glory. My friends, do you think you are part of this worship team? ఈ 14 వచనాల్లో ఉన్నటువంటి ఆరాధన నీ గుండె లోతుల్లోంచి నువ్వు చెప్పగలవా? Have you been born again? Are you living as the adopted son and daughter of God? Have you been redeemed? Have you been forgiven? Have you been sealed? Do you have the guarantee or Holy Spirit inside you? These 14 verses. That is the crux of the epistle. And that's why I've taken this long time. My friends, have you understood how much God has done for you? What God has done for you? అంత చేసిన దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా, ఆరాధించకుండా మనం ఉండగలుగుతామా? We cannot.